ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్‌లో మనకి టెక్నికల్‌పై కంప్యూటర్ బేస్డ్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారండి. సో, అంటే టెక్నికల్ అంటే మనకి క్వాలిఫికేషన్ బట్టి అలాగే కంప్యూటర్ బేస్డ్‌పై క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇది ప్రతి ఒక్కరికి అడుగుతారు. 10th నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కంప్యూటర్ బేస్డ్‌పై క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. అండ్ ఇప్పటి వరకు జరిగిన స్కిల్ టెస్ట్‌లో అలాగే ఇంకేమేమి అడుగుతారో సో, ప్రతీదీ కూడా కంప్యూటర్ బేస్డ్‌పై క్వెషన్స్ ఎలా ఎలా ఉంటాయో నేను ఆల్రెడీ పార్ట్స్ వైస్ అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ 2 పార్ట్స్ అయితే కంప్లీట్ అయినాయండి. ఇది నెక్స్ట్ పార్ట్, థర్డ్ పార్ట్ వచ్చేసరికి 20 క్వెషన్స్ అనమాట. అంటే పార్ట్‌కి వచ్చేసరికి 20 క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. సో, ఇంకా ఎవరైనా చూడకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను చూడండి. సో, ఇది వచ్చేసరికి పార్ట్ 3 వీడియో అండి. సో, ఇందులో మనకి మొత్తం కూడా కంప్యూటర్ బేస్డ్‌పై ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారో, ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడగబోతున్నారో సో, అన్నీ కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారో. సో, మీరు చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి క్వెషన్ కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో, మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఇంకా లేట్ చేయకుండా కంప్యూటర్ బేస్డ్‌పై ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారో చూసేద్దాం. సో, 41 క్వెషన్ అండి. అంటే రిమైనింగ్ అంటే ఇప్పటి వరకు 40 క్వెషన్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇది వచ్చేసరికి 41 క్వెషన్ నుంచి అనమాట. సో, ఎక్సెల్‌లో సెల్ ఫార్మాట్ అంటే ఏంటి? సో, ఎక్సెల్‌లో సెల్ ఫార్మాట్‌కి ఫార్ములా అడుగుతున్నాడు. అంటే సెల్ ఫార్మాట్ చూడండి Ctrl+3 Ctrl+1. సో, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో, మనకి ఎక్సెల్‌లో ఎక్సెల్ అంటే క్యాలిక్యులేషన్స్, టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎక్సెల్‌లో ఫార్ములాస్ అన్నీ కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది. ఎక్సెల్ ఫార్ములాస్ అంటే ఈక్వల్ టు సమ్ ఫార్ములా, ఈక్వల్ టు మ్యాక్సిమం ఫార్ములా, ఈక్వల్ టు మినిమం ఫార్ములా, పర్సంటేజ్, యావరేజ్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, ఇది వచ్చేసరికి సెల్ ఫార్మాట్‌కి షార్ట్ కట్ అనమాట. Ctrl+1. సో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 42nd క్వశ్చన్ వర్డ్‌లో సేవ్ యాజ్ షార్ట్ కట్. సో, మనకి ఎంఎస్ వర్డ్‌లో సేవ్ చేసుకోవడానికి Ctrl+S. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? సేవ్ యాజ్. సో, సేవ్ యాజ్ అంటే మనకి ఫంక్షన్స్ కీస్ అంటే ఫంక్షన్స్ కీస్‌లో మనకి ఈ సేవ్ యాజ్‌కి షార్ట్ కట్ అయితే ఉంటుంది. ఫంక్షన్స్ కీస్ అంటే మనకి F1 నుంచి F12 వరకు ఉంటుంది. సో, గుర్తుపెట్టుకోండి లాస్ట్‌ది F12. సేవ్ యాజ్‌కి సేవ్ యాజ్‌కి షార్ట్ కట్ వచ్చేసరికి F12 అనమాట. అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి ఎక్సెల్‌లో మల్టిపుల్ షీట్స్ కాపీ చేయాలంటే చూడండి Ctrl+డ్రాగ్ అలాగే Shift+డ్రాగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి Ctrl+డ్రాగ్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో, నెక్స్ట్ 44 క్వశ్చన్ చూడండి పీపీటీలో స్లైడ్ షో అంటే నేను స్టార్టింగ్లో పెట్టాను చూడండి బేసిక్ కంప్యూటర్స్ అని. అంటే ఇది పవర్ పాయింట్లో చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అంటే నేను పవర్ పాయింట్, ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ ఇవన్నీ కూడా కంప్యూటర్లో చేస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి మన ఛానల్లో ఉంటే చూడండి ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది. అంటే పవర్ పాయింట్ అంటే ఏంటి అసలు, సో ఎలా మనం ప్రాజెక్ట్స్ చేస్తాము, అలాగే ఎక్సెల్లో మనం టేబుల్స్, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎలా చేస్తాము, అలాగే ఎంఎస్ వర్డ్ ఈ 3 వీడియోస్పై నేను కంప్యూటర్లో చూపిస్తూ కూడా చేశాను. ఛానల్లో ఉంటే చెక్ చేయండి ఒకసారి. సో, దానిపై ఒక క్వశ్చన్ ఇది. ఇప్పుడు పీపీటీలో స్లైడ్ షో అంటే మనం ప్రాజెక్ట్ చేసిన తర్వాత స్లైడ్ షో అంటే పైన కట్ట ఏమీ రాకుండా స్లైడ్ షో చూడడాన్ని ఏమంటారంటే ఈఎస్సి. సో, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెబ్ అడ్రస్ని ఇంకేమంటారు? సో, పీడిఎఫ్ కాదు. నెక్స్ట్ పీపీటీ అంటే పవర్ పాయింట్ ఇది కాదు. అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. యూఆర్ఎల్. అలా ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మనం ఆన్సర్ అన్నది కరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జీమెయిల్లో మెయిల్ పంపడానికి షార్ట్ కట్. జీమెయిల్లో మెయిల్ పంపడానికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+Enter అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో, మెయిల్ మెర్జ్ గురించి కూడా ఒక వీడియో చేశానండి. అంటే కంప్యూటర్లో చూపిస్తూ కూడా మెయిల్ మెర్జ్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఒక వీడియో చేశాను చూడండి. సో, నెక్స్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్ ఈమెయిల్లో సీసీ అంటే ఏంటి? సీసీ మీన్స్ కార్బన్ కాపీ అనమాట. నెక్స్ట్ బ్రౌజర్ అంటే మనకి క్రోము, ఫైర్ బాక్స్, ఎడ్జ్ వీటన్నిటిని కూడా మనం ఇచ్చిన 3 ఆప్షన్స్ని కూడా బ్రౌజర్ అనే ఉంటాం. బట్ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా 3 కరెక్టే. కానీ డి చూడండి ఆల్. అంటే ఇందులో ఏది పెట్టినా కరెక్టే కదా అని ఏ పెడతాం, బి పెడతాం, అలాగే సి పెడతాం. కానీ డి ఆప్షన్ కూడా చెక్ చేసుకోవాలి. ఆల్ ఆఫ్ అబౌవ్ అని అంటాడు. అంటే పైన ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ క్లౌడ్ స్టోరేజ్ ఎగ్జాంపుల్. సో, గూగుల్ డ్రైవ్ అలాగే పెన్ డ్రైవ్, సిపియు మీన్స్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. పెన్ డ్రైవ్ అంటే కాదు. సో, అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అంటే గూగుల్ డ్రైవ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇంటర్నెట్ స్పీడ్ యూనిట్ని మనం ఎంబీపీఎస్లోకి. సో, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఎంబీపీఎస్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్లైన్ టైపింగ్ టెస్ట్ వెబ్సైట్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, యూట్యూబ్. అంటే మనకి ఆన్లైన్ టైపింగ్ అంటే సో టైపింగ్ మీన్స్ అంటే మనం డాట్ పెడతాం కదా, typing.com. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఆన్లైన్ టైపింగ్ టెస్ట్ వెబ్సైట్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి typing.com. సో రిమైనింగ్ 10 క్వశ్చన్స్ చూద్దాం. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, గూగుల్ డాక్యుమెంట్ ఏ పనికి యూజ్ చేస్తారు? సో గూగుల్ డాక్యుమెంట్ అంటే ఏంటి అసలు? సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, డాక్యుమెంట్ టైపింగ్ ఆన్లైన్, అలాగే వీడియో ఎడిటింగ్, కోడింగ్. సో వీడియో ఎడిటింగ్ కాదు, అలాగే కోడింగ్ కూడా కాదు. అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, డాక్యుమెంట్ టైపింగ్ ఆన్లైన్ అనమాట. సో అలా ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మనం కరెక్ట్గా ఆన్సర్ ఏది ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డేటా ఎంట్రీలో ప్రధానంగా ఏం కావాలి? సో డేటా ఎంట్రీలో అంటే డేటా వర్క్ చేయడానికి మనం ఎక్కువగా ఏం కావాలి చూడండి, టైపింగ్ స్పీడ్, కీబోర్డ్ నాలెడ్జ్, అక్యురసీ. డి వచ్చేసరికి ఆల్. ఇక్కడ మనకి డేటా ఎంట్రీలో వచ్చేసరికి టైపింగ్ స్పీడ్ ఉండాలి, అలాగే కీబోర్డ్ నాలెడ్జ్, అక్యురసీ అండ్ ఇవన్నీ కూడా ఉండాలి కదా. అంటే ఇచ్చిన 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ కదా అని ఏదో ఒకటి పెట్టేస్తాం. కానీ డి ఆప్షన్ చూడండి, ఆల్ ఆఫ్ అబోవ్, అంటే ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా కరెక్టే అని. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఏం అవసరం? సో ఆన్లైన్ పేమెంట్ అంటే ఇది అందరికీ తెలిసిందే. సో బ్యాంక్ అకౌంట్ కదా, అంటే ఫస్ట్ ఆప్షన్ చూడగానే బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ అని పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్, ఫోన్పే, ఇంటర్నెట్ అండ్ డి ఆల్. ఇక్కడ కూడా అంతే, ఏ ఆప్షన్ పెట్టినా కరెక్టే అనుకుంటాం. కానీ డి ఆప్షన్ చూడండి, ఆల్ అని ఇచ్చాడు కాబట్టి సో ఆల్ ఈజ్ కరెక్ట్, అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్పామ్ ఫోల్డర్లో ఏముంటాయి? అంటే మనకి స్పామ్ కాల్స్ అని ఇలా ఉంటాయి కదా, అంటే జంక్ ఎక్కువగా మొబైల్లో చూసుంటారు, జంక్ కాల్ అని ఇలా ఉంటుంది కదా, అలాగే ప్రమోషన్స్ అని ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, బోత్ ఏ అండ్ బి. సో ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా మనకి స్పామ్ కాల్ అని, స్పామ్ ఫోల్డర్ అని అలా మనం చూస్ చేసుకుంటాం. సో బోత్ ఏ అండ్ బి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డౌన్లోడ్కు రివర్స్ యాక్షన్. డౌన్లోడ్ అంటే మనం అప్లోడ్ అని కూడా అంటాం కదా, డౌన్లోడ్ అప్లోడ్ రెండు కూడా ఒకటే. అంటే డౌన్లోడ్కి రివర్స్ యాక్షన్ వచ్చేసరికి అప్లోడ్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ జూమ్ ఏ యాప్, అంటే వాట్సాప్లో ఉండదు. నెక్స్ట్ వీడియో మీటింగ్స్లో కదా జూమ్ మీటింగ్ ఇలా అంటాం కదా, సో వీడియో మీటింగ్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్లైన్ వర్క్లో మెయిన్గా ఏ స్కిల్ ఉండాలి అని అడుగుతున్నారు. సో ఆన్లైన్ వర్క్లో మనకి మెయిన్ స్కిల్ వచ్చేసరికి కంప్యూటర్ బేసిక్స్ కదా అని ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తాం. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఒకసారి చదవండి. సో కంప్యూటర్ బేసిక్స్, టైపింగ్, ఇంటర్నెట్ యూసేజ్ అంటే మనకి డి ఆప్షన్ కూడా చూడండి, ఆల్. అంటే కంప్యూటర్ బేసిక్స్ ఉండాలి, టైపింగ్ ఉండాలి, ఇంటర్నెట్ ఎలా యూజ్ చేస్తామన్నారు కూడా తెలిసి ఉండాలి. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. అంటే సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, ఆల్ ఆఫ్ దిస్ అని పెట్టేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, గూగుల్ ట్రాన్స్లేట్ దేనికి ఉపయోగిస్తారు? సో ఆన్సర్ వచ్చేసరికి లాంగ్వేజ్ కన్వర్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ హ్యాంగ్ అయితే, నేను చెప్పాను కంప్యూటర్ క్లోజ్ చేయాలంటే షట్ డౌన్ చేస్తాము, అలాగే హ్యాంగ్ అయింది అనుకోండి రీస్టార్ట్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడతో మనకి పార్ట్ 3 వీడియోలో 20 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇంకా కంప్యూటర్ బేస్డ్ పై ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. అవి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బై బాయ్.